గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి దివ్యంగా ఉన్నది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 3లో కుజుడు, 4లో బుధుడు, 5లో గురువు, 6లో కేతువు. వరుస గ్రహాలు శక్తిని ప్రసాదిస్తాయి, మంచి శుభాలను కలిగిస్తాయి, ఆశించిన ఫలితాలను వెంటనే ప్రసాదిస్తాయి. బ్రహ్మాండమైన వ్యాపార యోగం గోచరిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి బద్ధకం లేకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో పనిచేయండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తెలివిగా వ్యవహరించండి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సహకరిస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా కృషిని కొనసాగించండి. గౌరవప్రదమైన జీవన విధానం లభిస్తుంది. అలాగే మంచి ఫలితాలు ఉంటాయి. శ్రేష్టమైన పదవీ లాభం గోచరిస్తుంది. అధికారుల నుండి మెప్పు పొందుతారు. ధర్మబద్ధంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరము. ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మొహమాటం లేకుండా రుణ సమస్యలకు దూరంగా ఉంటూ పనిచేయాలి. ధనాన్ని ఎవరికైనా ఇస్తే తిరిగి రావడంలో సమస్యలు ఉంటాయి. జాగ్రత్తలు పాటించడం అవసరం. గతంలో ఏర్పడిన కొన్ని దోషాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం చేసినట్లయితే మీనరాశి వారికి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.